థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన అప్లైన్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మనందరినీ ముందుకు నడిపించాలనే ఒక ఉద్దేశంతో ఎంతో మందిని లీడర్స్ గా క్రియేట్ చేసిన మన విజయరాజ్ సార్ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు చాలా హ్యాపీగా ఉంది జూమ్ చెప్పే అవకాశం నాకు రావడం. ఓకే, కొన్ని విషయాలు ముందుగా నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు. అప్లైన్స్ అందరికీ మీ ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నా. అండ్ నా లైఫ్ లైన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా వెస్టీజ్ జర్నీలో మీరు ఒక పార్ట్గా నా లైఫ్ జర్నీలో కానీ నా వెస్టీజ్ సక్సెస్ స్టోరీలో కానీ మీరు లేనిది నేను లేను, నేను లేకపోతే మీరు లేరు. రైట్, సెషన్లోకి పోదాం. కొంచెం నా మాటలు కొంచెం కటుగా ఉంటాయి. సక్సెస్ కావాలనుకున్న వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది, కొంచెం ఇబ్బంది పడేటోళ్ళకు ఎట్లా ఉంటాయి ఏమనుకోవద్దు. నేను పల్లెటూరులో పుట్టి పెరిగిన కాబట్టి నాకు స్టైలిష్గా మాట్లాడడం రాదు. నేను పల్లెటూరు లాంగ్వేజ్లో చెప్పడానికి ట్రై చేస్తా, మీరు కొంచెం అర్థం చేసుకోండి. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మేడం స్క్రీన్ షేర్ అవుతుందా మేడం? అవుతుంది, వస్తుంది. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ లీడర్స్. ఈ రోజు నా జర్నీ చెప్పడానికి ఎంతో హ్యాపీగా ఉంది. ఇంకా కొంచెం నా జర్నీతో పాటు ఆడవాళ్ళకు వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా అధిగమించాలని ఒక చిన్న టాపిక్ తీసుకున్నా. రైట్, నా పేరు భాగ్యలక్ష్మి రమేష్, పుట్టి పెరిగింది కరీంనగర్ జిల్లా కేశపట్నం మండలం ముత్తారం అనే పల్లెటూరు మాది. బిఫోర్ వెస్టేజ్కి రాకముందు నేను ఏం పని చేసిన అనేది మీకు మేము ముందు ఉంచబోతున్నా. ఇక్కడ చూడండి, బట్టలు ఐరన్ చేసేటోళ్ళం, ఏమంటారు మురికిని శుభ్రం చేసేటోళ్ళం. దాంతోపాటు వ్యవసాయం పనులు చేసేది, అప్పుడప్పుడు కోలాటం కూడా నేర్పించేది. మనకు ఒకటే ఉండేది ఏంటంటే చిన్నప్పుడే నా పెళ్ళయింది 14 ఇయర్స్కి. 14 ఇయర్స్ తర్వాత 8th క్లాస్ చదివేటప్పుడు పెళ్ళైంది. తర్వాత నా లైఫ్ అయిపోయింది అనుకున్నా. కానీ మా సార్ చాలా మంచోడు. నేను చదువు అంటే తనకి ఇష్టమని నన్ను డిగ్రీ దాకా చదివించిండు. అప్పుడే నేను మస్తు స్ట్రగుల్స్ ఫేస్ చేసిన. మా సార్ ఒక్కటే అన్నాడు, మా అమ్మ వాళ్ళని మా ఫ్యామిలీ డిస్టర్బ్ చేయకుండా మా అమ్మ చెప్పిన పని చేసుకుంటూ నీ చదువు నువ్వు కంటిన్యూ చేసుకో అని చెప్పిండు. 2 పిల్లలు, ఏదైతే వృత్తి పని ఉందో కూలి పని ఉందో అవన్నీ కంటిన్యూ చేసుకుంటూ కూడా రాత్రి చదువుకుని రెగ్యులర్ బీకామ్ ఇంగ్లీష్ చేసిన. కానీ అందులో కూడా 70% మార్కులు వచ్చినాయి. మా సార్కి అప్పుడు ఒక ఖచ్చితమైన నమ్మకం వచ్చింది, నా భార్య ఏదో ఒక జాబ్ చేస్తుందని. మస్తు అన్ని జాబులకు అప్లికేషన్స్ ఇచ్చిన. విఆర్ఏ జాబ్ 1.5 మార్క్ తోటి పోయింది. అప్పుడు అనిపించింది నాకు నేను జాబ్ చేయడానికి పనికిరాను, నాకు లైఫ్ అంతా ఇదే బట్టలు విండుకుంటూ బోల్ తోముకుంటూ కూలి పని చేసుకుంటూ మన లైఫ్ ఇంతే అని ఫిక్స్ అయిపోయినాయి. కానీ నా ఇష్టదైవం వెంకటేశ్వర స్వామిని ఒక అప్లికేషన్ పెట్టుకున్నా, ఏంటిదంటే నా బ్రతికి ఇంతేనా, నేను ఇంతేనా, ఇక నాకంటూ ఏ గుర్తింపు లేదా, నా లైఫ్ ఇక్కడితో అయిపోయిందా అని అనుకుంటున్న క్రమంలో దేవుడే వరాన్ని, వెస్టీజ్ అనే వరాన్ని ఒక మహేష్ సార్ ద్వారా నాకు ఇచ్చిండు. థ్యాంక్ యూ మహేష్ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంత గొప్ప పేరు కావచ్చు, ఈ డబ్బు కావచ్చు, ఈ ఆరోగ్యం కావచ్చు, ఏదైనా అక్షయ పాత్రని, వెస్టీజ్ అనే అక్షయ పాత్రని జగిత్యాల నుంచి తీసుకొచ్చి నాకు ఇచ్చినందుకు, నా ద్వారా ఇంకా చాలా మందిని లైఫ్లు మార్చినందుకు, ఇంకా మీరు ఎంతో మంది లైఫ్ చేంజ్ చేసిర్రు. ఇప్పుడు అందులో నేను ఒక పార్ట్గా ఉన్నందుకు నేను మరీ హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కానీ మహేష్ సార్ చాలా రోజులు, ఒక 1 ఇయర్ అంతా మా సార్
వెంటపడ్డాడు. ఎందుకంటే తీసుకోండి మీ లైఫ్ బాగుంటుందంటే మా సార్ యొక్క లైఫ్ జర్నీ అంతా మహేష్ సార్కి తెలుసు. ఎందుకంటే వీళ్ళకి ఒక తపన ఉన్నది ఏదో ఒకటి సాధించాలని. కానీ వీళ్ళకి వెస్టీజ్ గురించి తెలియట్లేదు. మీటింగ్ రావట్లేదు. ఒక మీటింగ్ వస్తే తెలుస్తుంది అనుకున్నాం. మా సార్కి L4 L5 ప్రాబ్లం ఉండే, వాటికి సప్లిమెంట్స్ వాడిండు. వాడినాక ఒక 1 మంత్ 1.5 మంత్ రిజల్ట్ రాలేదు. బట్ తర్వాత రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత మా ఆయన వాడిండు ఊకున్నాడు అంతే. ఇక ఎన్ని దవాఖానలు తిరిగినా తగ్గలేదు. కానీ వెస్టీజ్ సప్లిమెంట్స్ ద్వారా క్లియర్ అయింది. అది మస్తు హ్యాపీ. దానివల్ల ఈ టాబ్లెట్లు ఎక్కడి ఇది ఏంటిదంటే ఇట్లా ఇట్లా ఉన్నదని నాకు చెప్పిండు. కానీ ఏమో ఎక్కడో అని నేను సైలెన్స్ ఊకున్నా. కానీ ఒకరోజు మహేష్ సార్ ఫోన్ చేస్తే ఫోన్ మా ఆయన ఇంటికాడ పెడితే నేను ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి మీరు ఏం చేస్తారు మేడం అంటే నన్ను మేడం అంటారు ఏందని నేను కొంచెం పరిశాన్ అయినా, ఈ మేడం ఏందని. తర్వాత ఇట్లా వెస్టీజ్ అనే అద్భుతమైన అవకాశం ఉంటుంది, మీరు యూజ్ చేసుకుంటే ఇట్లా వాడుకోవచ్చు, 4 నెలలు కొనుక్కుంటే 1 నెల ఫ్రీ వస్తుంది అని చెప్పారు. కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి చెప్పిండు. 4 నెలలు కొంటే 1 నెల ఫ్రీ ఎందుకు ఇస్తారు అసలు? అసలు ఇది ఏందో తెలుసుకొని చూద్దామని మా ఆయన జీతం 14,000, కానీ నేను 300 CNC తీసుకున్నప్పుడు 10,000. 4 నెలలు కొనుక్కుంటే 1 నెల సామాన్ ఫ్రీ వచ్చింది. సారీ 400 CNC తీసుకున్నా. అట్లా 4 నెలలు కొనుక్కుంటే నాకు 10,000 సామాన్ ఫ్రీ వచ్చింది. ఫస్ట్ మంత్ నేను వాడుకున్నప్పుడు హెయిర్ ఆయిల్ వాడినప్పుడు మస్తు గ్రోత్ వచ్చింది. అందరికీ ప్రొడక్ట్ రిజల్ట్ కళ్ళ ముందు కనిపించింది. తర్వాత అట్లనే అవన్నీ నేను MRPకి షేర్ చేయడం వల్ల నేను ఒక 5,000 ఇన్కమ్ ఎర్న్ చేయగలిగిన. డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఫ్రీ ప్రోడక్ట్, తర్వాత ఈ 4 నెలలు కొంటే 1 నెల వచ్చే బెనిఫిట్ ఏదైతే ఉందో పర్ మంత్ నేను ఒక 5,000 బెనిఫిట్ వచ్చింది. జాబ్ చేస్తే 4-5 వేల కోసం ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. ఇదేదో బాగుంది కదా, దీన్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నా. అదే క్రమంలో కంటిన్యూ చేసే క్రమంలో మనకు వచ్చే మొదటి అవరోధం అనుకోవచ్చు రిలేషన్స్. చాలా మంది నువ్వు ఆడపిల్లవు, నువ్వు బయటికి పోవద్దు, నువ్వు ఈ పని చేస్తావా ఆ పని చేస్తావా, ఇదెందుకు అదెందుకు, చాలా నెగిటివ్స్ వస్తాయి. నెగిటివ్స్ మీన్స్ ఇంట్లో వాళ్ళే అంటారు, ఇప్పుడు మీరు చేసే పని బాగానే ఉంది కదా, నీ పని నువ్వు చేసుకో, ఈ కొత్త రూట్లు ఏంది, ఈ కథ ఏంది, ఇవన్నీ వింటే ఎవరేమనుకుంటారు, చాలా మంది పరువు పోతుందని. ఓకే, ఇంట్లో వాళ్ళని మెల్లగా కన్విన్స్ చేసి ముందుకు పోదామంటే బయట సమాజంలో చాలా ఉంటాయి. మనకు ఇంట్లో వర్క్ కావచ్చు, బయట వర్క్ కావచ్చు. ఒకవేళ జెంట్స్ అయితే పొద్దున్న పోవాలనుకో 6 గంటల కన్నా 5 గంటల కన్నా పోగలుగుతారు. కానీ లేడీస్ అట్లా కాదు కదా. పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, ఇంట్లో పని ఉంటుంది. నాకు మనకున్న ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఇంట్లో పనులు, పిల్లలు, బాధ్యతలు. కానీ అట్లయినా ఒక ఉమెన్ ఏదైనా నిర్ణయం తీసుకుందంటే ఎంత స్ట్రగుల్ అయినా తన గోల్ రీచ్ కావడానికి ఖచ్చితంగా ముందుకు పోతాను. నేను కూడా అట్లనే ముందుకు పోయి ఒక చిన్న స్టెప్ మహేష్ సార్ చెప్పిండు, ఈ చిన్న చిన్న స్టెప్స్ మెల్లమెల్లగా రోజు ఒక్కరిని ఇద్దరిని కలువు, 1 to 1 చెయ్యి, వాళ్ళకి ప్రొడక్ట్ ఇవ్వు, వాళ్ళని మీటింగ్ లో తీసుకొచ్చి కూర్చుండబెట్టని చెప్పిండు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్మాల్ స్టెప్స్. నేను అదే సార్ చెప్పినట్టు చిన్న చిన్న స్టెప్స్ ఒక్కొక్కరిని కలవడం కానీ ఇద్దరిద్దరు కలవడం, ప్రొడక్ట్ ఇవ్వడం చేసిన. అప్పుడు నాకు ఒక చిన్న గుర్తింపు వచ్చింది. నేను డైరెక్టర్ అయిన 4 నెలలకి. వీళ్ళంతా మా ఊరు వాళ్ళే. చాలా మంది నాతో వచ్చిర్రు. అప్పుడు చెప్పినప్పుడు విన్న తర్వాత ఏమనుకున్నారంటే నేను ఎప్పుడైతే డైరెక్టర్ అయిన తర్వాత చాలా మంది అనుకున్న ఒక 4,000 5,000 ఇన్కమ్ వచ్చింది. వాళ్ళందరికీ ఒక నెగిటివ్ థాట్ వచ్చింది, ఏంటంటే మనందరం చేస్తా అంటేనే ఈమెకు పైసలు వచ్చినాయి, మనందరం వెళ్ళిపోదామని. మేము మీటింగ్కి రాము, మాకు తీరతలేదు, చాలా రకరకాల కారణాలు. మా ఆయన వద్దంటానని, మా అత్త మామ వింటలేరని, ఎవరికి దోచిన కారణాలు వాళ్ళు చెప్పారు. కానీ నేను అస్సలు ఆగలేదు. ఎందుకంటే నా గోల్ ఏంటిది నాకు తెలుసు. ఒకసారి హుజరాబాద్ మీటింగ్, ఫస్ట్ టైం మీటింగ్ అయినప్పుడు తుమ్మనపల్లి రమేష్ సార్ బోర్డు మీద చెప్పిండు, డ్రీమ్స్ అంటే ఏంటిది, ప్లాన్స్ అంటే ఏంటిది, ఆరోగ్యం ఏంటిది, మనం దేనికోసం వర్క్ చేస్తున్నాం, మన లైఫ్ టైం ఎంత, 20 నుంచి 60 సంవత్సరాల కాలంలో మనం కష్టం చేసి లైఫ్ ఎన్ని రోజులు కష్టం చేస్తాం, ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తాం, మన ఖర్చులు ఏంటి, మన ఇన్కమ్ ఎంత అనేది క్లారిటీగా చెప్పినాక నేను ఖచ్చితంగా అనుకున్నా. 1 ఇయర్లో ఒక గోల్ పెట్టుకున్నా. ఏంటిదంటే 1 lakh తీసుకోవాలి, 1 కార్ తీసుకోవాలి, ఒక ఫారెన్ ట్రిప్ అచీవ్ కావాలని ప్రతిరోజు దానికోసం వర్క్ చేయడం స్టార్ట్ చేసిన.
సమాజంలోకి ప్రొడక్ట్ పట్టుకొని చాలా మందిని కలవడానికి ఈ ఒక్కటి రెండు చేసిన నేను హోమ్ మీటింగ్ చేయడం కానీ తర్వాత ఇద్దరు ముగ్గురు ఒక కాడ కూర్చుని మీటింగ్ చేయడం లీడర్స్ తోటి కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేసిన. ఇక్కడ గమనించండి, మన డ్రీమ్స్ మనం మధ్యలో మన డ్రీమ్స్ని చేరుకోవడానికి పర్మిషన్స్ కావాలి, రిజెక్షన్స్ తట్టుకోవాలి, ఈగోలను తట్టుకోవాలి, ఫ్రెండ్స్ నుంచి వచ్చే రిజెక్షన్స్ చాలా మంది వ్యతిరేకిస్తారు, వ్యతిరేకతను తట్టుకోవాలి, రిలేటివ్స్ కానీ మన లోపల ఉన్న భయం, మోస్ట్ ఇంపార్టెంట్ మన లోపల ఉన్న భయం. భయం ఒకటి, ఎవరేమనుకుంటారో అన్న గిల్ట్నెస్. ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ డౌట్. నాతోటి అవుతుందా కాదా, చెయ్యొచ్చా చెయ్యరాదా, అసలు నేను సక్సెస్ అవుతానా కానా, ఈ కంపెనీ ఉంటుందా పోతుందా, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మనం అనే వాళ్ళం స్ట్రాంగ్ ఉన్నప్పుడు మనం ఏది అనుకుంటే అది సాధించగలుగుతాం. ప్రాబ్లమ్స్ అనేవి ఎవరికైనా వస్తాయి. ఇంట్లో వాళ్ళే అద్దంటారు. నేను చేస్తా అన్నప్పుడు కూడా మా సార్ పర్మిషన్ ఇవ్వలేదు. మనం చేసే పని ఏందో మనకు చాలు, ఇదేంటిది లేనిపోని తీసుకొచ్చినావు, దీనివల్ల పైసలన్నీ పోతానే మన నెలకు 10,000 సామాన్ కొడుతుంది అని అందరికీ ఉద్ధరించినవని, వాళ్ళందరూ పైసలు ఇస్తారా అని రకరకాల రిజెక్షన్స్ వచ్చినాయి. నువ్వు బయటకు పోడేందని, యూనిఫామ్ వేసుకోడు, ఈ షూస్ ఏంది, ఇదేంది అదేంది అని మస్తు రిజెక్షన్స్ వచ్చినాయి. కానీ అంతర్గతంగా నేను ఇంకా స్ట్రాంగ్ కావడానికి మా ఆయన మాటల వల్ల నేను మరింత స్ట్రాంగ్ అయినా. ఖచ్చితంగా నేను ఏదో ఒకటి సాధించి చూపెట్టాలి, నేనంటే ఏంటిదనేది ప్రూవ్ చేసుకోవాలని మరింత బలంగా నిర్ణయం తీసుకున్నా. మీకు ఫస్ట్ గోల్ లేకపోతే మీరు ఏం చేద్దాం అనుకున్నాయా అసలు వీలు కాదు. గోల్ లేని వాళ్ళు ఏ వర్క్ చేయలేరు. ఒక్కటే, మీరు మంచాల పడుకొని ఉన్న ప్రతి నెల పైసలు వచ్చేటట్టు ఉంటే మీరు కూర్చోండి, పడుకోండి, ఫ్రీగా ఉండండి, ఎంజాయ్ చేయండి. కానీ ఇప్పుడు మనం చేసే పనులలో ఏదైతే ఉందో అందులో మన ఇన్కమ్ తక్కువ ఉంది, మన ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. ఇన్కమ్ తాబేలు లాగా ఉంటే ఖర్చు చిరుతపులి లాగా ఉంది. ఈ రెండింటిని మ్యాచ్ చేయడం చాలా కష్టం. దాంతో పాటు బయట జాబ్ చేసే క్రమంలో మన ఆరోగ్యాన్ని తాకట్టు పెడుతున్నాం. పొద్దున పోయి సాయంత్రం వచ్చుడు, రోజు రోజు కానీ ఆరోగ్యము, ప్రెషరు, ఆ యొక్క మైండ్ సెట్, తర్వాత వాళ్ళు ఆ బాస్ యొక్క ఎన్ని ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు అవన్నీ ఫ్రస్ట్రేషన్ చూపించడం. ఇంకొకటి అయినా జాబ్ లో కూడా గ్యారంటీ లేదు, గట్టిగా దుమ్ముతా ఊసిపోయే జాబ్. వాళ్ళ కోపం వచ్చినా మన కోపం వచ్చినా బయటికి వెళ్ళిపోతుంది. కానీ ఇట్లాంటి సమాజం మీద చాలా మందికి భయం. ఎందుకంటే లేడీస్ అయి ఉండి ధైర్యం ఉండదు. ఫస్ట్ మనకు మనం ధైర్యంగా ఉండాలి. ఇవన్నీ ప్రతి ఒక్కటి నువ్వు ఏ వర్క్ చేసినా ఇవన్నీ ఉంటాయి, కానీ ఇవి తెలియకుండా ఉంటాయి. ఎప్పుడైతే మనం వెస్టీజ్లోకి వచ్చినామో, కొత్త రూట్లోకి వచ్చినాం, మనం ఈ కొత్త రూట్లోకి వచ్చినప్పుడు రిజెక్షన్స్ ఎక్కువ వస్తాయి. నో ప్రాబ్లం, పర్మిషన్స్ ఇయ్యరు, రిక్వెస్ట్ చేసి పర్మిషన్ తీసుకోవాలి. ఫ్రెండ్స్ చాలా మంది ఎక్కిరిస్తారు, నన్ను కూడా మస్తు మంది ఎక్కిరిచ్చారు, సామాన్లు అమ్ముకుంటుంది అన్నారు, రకరకాలుగా అన్నారు. కానీ దీనిలో ఉన్న డెప్త్ కానీ కాన్సెప్ట్ కానీ చాలా మందికి తెలియదు. నాకు తెలుసు, నేను మీటింగ్ పోయినా ఇలా ఫ్యూచర్ ఉందని నాకు అర్థమైంది. అర్థం కానోళ్ళ కోసం నేను బాధపడాల్సిన అవసరం లేదు. పరిస్థితుల కఠినమైన పరిస్థితుల కోసం మనం కఠినంగా తయారు కావాలి. పరిస్థితుల నెగిటివ్ని ఎదిరించేవారు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కి మనం ఖచ్చితంగా ఎదిరించాలి. నెగిటివ్ని ఎదిరించాలి, తర్వాత రిజెక్షన్స్ ఎదిరించాలి, భయాన్ని ఎదిరించాలి, డౌట్ని ఎదిరించాలి. ఇట్లా ఎదిరించే తత్వం మన లోపల ఉంటే ఆటోమేటిక్గా మనం స్ట్రాంగ్ అవుతాం. నీ లోపల ఉన్న భయాన్ని, నీ సెల్ఫ్ డౌట్ను తీసేయి, నీ కాన్ఫిడెన్స్ను పెంచుకో. నీ కాన్ఫిడెన్స్ పెంచుకున్నప్పుడు నువ్వు ఏదైనా చెప్పగలుగుతావు. చెప్పడానికి ఫస్ట్ నువ్వు నేర్చుకుంటేనే ఏదైనా సాధించగలుగుతావు. ఎవరికైనా సమస్యలు ఉన్నాయి. బయట సెక్టార్ల సమస్యలు లేకుండా ఎవరు అంత ఫ్రీ ఉన్నారు? మనశ్శాంతి లేకుండా ఎవరు ఉన్నారు? మనశ్శాంతిగా ఎవరు పని చేస్తారు? ఆ పని చేసిన తగ్గట్టు పైసలు వస్తాయి, వాళ్ళ ఖర్చుకు తగ్గట్టు ఇన్కమ్ వస్తుందా? ఎవరికి లేదు. కంప్యూటర్ ముందు కూర్చుంటే కళ్ళు, నడుము, పొట్టచ్చుడు, రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఏ ప్రాబ్లం లేకుండా, ఏ సమస్య లేకుండా ఎవ్వరు ఏ వర్క్ చేయట్లేదు. మనకు కూడా సమస్యలు వస్తాయి, కానీ వాళ్ళు లైఫ్ అంతా కష్టపడాలి. కానీ మనం ఒక 2 నుంచి 3 సంవత్సరాలు కష్టపడ్డాం అనుకో, హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఎన్ని రోజులు కష్టపడ్డాం అనేది ముఖ్యం కాదు, ఎప్పటి వరకు మన తరతరాల రాత మార్చగలిగే
ఒక అద్భుతమైన ఫౌండేషన్ వేసినామా మనం లేదా? జాబ్ చేసి 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 మళ్ళీ మన కొడుకుని కూడా చదువు చదువు జాబ్ చేయి అంటే వాళ్ళు కూడా మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అవుతారు. కానీ ఈ సెక్టార్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మనం కొంత దూరం వెస్టీజ్లో జర్నీ చేసి కొంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్న క్రమంలో మనకి ఏదైనా జరిగినా లేకపోతే మనం చెయ్యలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వెంటనే మన నామినీ కానీ మన కొడుకు తరాలు నెక్స్ట్ తరాలకి ఇది బంగారు భవిష్యత్తు బాట అని నేను నమ్మిన. నాకు అర్థమైంది, చాలా మందికి అర్థం కాదు. ఈ వెస్టేజ్ బిజినెస్ అనేది కూడా చాలా మందికి అర్థం కాదు. బిజినెస్ మైండ్ సెట్ ఉన్నోళ్ళు, బిజినెస్ మైండ్ సెట్ ఉన్నోళ్ళకి అర్థమవుతుంది, చాలా మందికి అర్థం కాదు. అర్థం కానోళ్ళు నేనైతే చాలా కోరుకుంటా అందరు వెస్టేజ్లకు రావద్దని కోరుకుంటా. ఎందుకంటే మనకు సేవ చేయడానికి కొంతమంది ఉండాలి. ఇప్పుడు మనకు అన్ని అందరు వెస్టేజ్లకు వచ్చి అందరు వెస్టేజ్ చేస్తే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, బయట ఏదైనా కూరగాయలే కావచ్చు, రకరకాల కిరాణా ఇంకా వేరే ఏవైనా కావచ్చు, అందరు వెస్టీలకు వచ్చి చేస్తే మిగతా వాళ్ళు మనకు సేవ చేసినారు. వినే వాళ్ళు మనతో వచ్చే వాళ్ళు బిజినెస్ మ్యాన్స్ అవుతారు, వినని వాళ్ళు మనకు సర్వెంట్స్ అవుతారు. నేను చెప్తే వీళ్ళు ఇంటలేరు అని మీరు అస్సలు బాధపడద్దు. నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ తీసుకోండి, అంతే. నీ సంకల్పం గట్టిగా ఉన్నదనుకో, నిన్ను నువ్వు ఎప్పుడైతే తక్కువ చేసుకోక, అసలు నువ్వు తీసుకున్న నిర్ణయం నీ ఆలోచనలు గొప్పదై ఉండాలి. అప్పుడే దైవమైన మనిషి అయినా నీకు తోడుగుంటాడు. ఖచ్చితంగా నేను చేస్తా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను ముందుకు పోతా అని నీకు ఎప్పుడైతే సంకల్పం బలంగా ఉంటుందో దేవుడైనా అప్లయన్స్ అయినా నీకు తోడుగుంటారు. నువ్వు వెస్టేజ్లకు వచ్చినావు, 4 రోజులు చేసినావు, రిజెక్షన్స్కి తట్టుకోలేదు, ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు వద్దంటే చిన్న చిన్న విషయాలకే ఏమంటారు, చిన్న చిన్న విషయాలకే నువ్వు నిర్ణయం మార్చుకుంటే అస్సలు పెద్ద పెద్ద విజయాలను ఎట్లా సాధించుకుంటావు? దేవుడు కూడా మనకు ఒక టెస్ట్ పెడతాడు. ఫస్ట్ కష్టాన్ని ఇచ్చి తట్టుకునే కెపాసిటీ వీళ్ళకు ఉన్నదా లేదా అని ఆలోచించిన తర్వాతనే నీకు ఎంత గొప్ప అవకాశాన్ని చేతిలో పెట్టడానికి రెడీగా ఉన్నాడు. చాలా మంది నన్ను కూడా గేలి చేసిర్రు, మస్తు మంది. నేను కొంతమంది దగ్గర ప్రొడక్ట్ పట్టుకొని పోతే ఇప్పటికీ నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, ఇంట్లో కార్లు వస్తాయి, ఫారెన్ టూర్స్ ఉంటాయి, ఇన్కమ్ ఉంటుంది. అంటే అసలు కారు టైర్ ధర తెలుసా నీకు ఎంత అనేది? కారు టైర్ కొనే ముఖం అని రకరకాలుగా రిజెక్షన్స్. నువ్వు ఇంటింటికి తిరిగి సామాన్లు అమ్ముకోపో అని ఎన్ని రకాలుగా అన్నారంటే అన్ని రకాలుగా అన్నారు. ఎవరికి లేవు రిజెక్షన్స్? ఎవరికైనా ఉన్నాయి. రిజెక్షన్స్ తట్టుకుంటేనే సక్సెస్ వస్తుంది. ఎప్పుడూ కానీ ఒక బంగారం మట్టిలో ఉన్నంత మాత్రాన అది బంగారం మట్టి ముద్దలానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే అగ్గిలో పడుతుందో, అగ్గిలో పడ్డప్పుడే దానికి ఒక విలువ, అది మెరిసిపోతుంది, ఆభరణంగా మారుతుంది. ఇప్పుడు సమాజంలో వచ్చే రిజెక్షన్స్ అన్నీ కూడా మీకు అలాంటివే. మీ సంకల్పం గట్టిదైతే మీరు ఏది సాధించాలని కూడా అది సాధిస్తారు. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ గోల్. ఇవ్వలేమనుకుంటే మనకి కొన్ని రోజులు చెవిటోళ్ళలాగా పని చేసుకుందాం, పైసలు వచ్చినాక వాళ్ళే వస్తారు, ఫారెన్ టూర్స్ పోయినాక వాళ్ళే వస్తారు, కార్ వచ్చినాక వాళ్ళే వస్తారు. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఏంటంటే నేను సక్సెస్ అవుతానా కానని చెప్తే ఎవ్వరు ఇంటలేరు, నాకు ఎవ్వరు వస్తలేరు అని. తప్పు మనదే. మనం నేర్చుకొని వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చెప్తలేము. టీం రావట్లేదు అంటే నీకు చెప్పే నాలెడ్జ్ లేదు అని అర్థం. నీకు ఎక్కువ మీటింగ్స్ కానీ సెమినార్స్ కానీ నీకు నాలెడ్జ్ అవసరం అని అర్థం. నువ్వు చెప్తే ఇంటలేరు అంటే అర్థం ఏంటంటే నీకు వాళ్ళని కన్విన్స్ చేసే కేపబిలిటీ లేదు అని అర్థం. ఈ సంకల్పం ఉంటేనే సరిపోదు. తర్వాత ట్రైనింగ్స్ రావాలి. మన ఒక్కసారి అప్లయన్స్ అందరికి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎందుకంటే మనం ఏదైతే చేయాలనుకుంటున్నా వాళ్ళు ఎంత రిస్క్లో ఉన్నా, వాళ్ళకి ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా, వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, మనకు సార్ ఇక్కడ మీటింగ్ ఉందంటే, అక్కడ మీటింగ్ ఉందంటే, ఈ రోజు మీటింగ్ పెడతానంటే, ఎన్ని మహేష్ సార్ కూడా చాలా సార్లు నాకు ఏమంటారు, నేనైతే దేవుడిచ్చిన అన్నాన్ని ఫీల్ అవుతా. అట్లనే అనుకుంటా. నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు కానీ నాకు అన్న లేడు నా బాధ చెప్పుకోవడానికి అని దేవునితోటి చెప్పుకుంటే వెస్టీజ్ ద్వారా నాకు ఒక అన్ననిచ్చిండు. ఇక్కడ చూడండి అప్లయన్స్, మనం ఎవరితోటి ఉంటే వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా మనం అందుకోవాల్సిందాన్ని మనకు చేరువ చేయడానికి అప్లయన్స్ మరీ దగ్గర ఉంటారు. అవకాశం తీసుకోకపోతే నీ బ్యాడ్ లక్ అది. ఇక్కడ 2 జింకలు ఉన్నాయి చూడండి, మేకలు ఉన్నాయి. అప్లైన్ పైన ఉన్నాడు, ఇక్కడ కింద 2 డౌన్ లైన్స్ అనుకుందాం. అవకాశాన్ని అందిస్తున్నాడు, తీసుకోవడానికి
మీరు రెడీగా ఉన్నారా? దానివల్ల మీ అప్లైన్ టైం వేస్ట్ కావద్దు, మీ వల్ల మీ అప్లైను బాధపడద్దు, అట్ ద సేమ్ టైం మీ టీం కూడా బాధపడద్దు. కానీ ఏ విధంగానైనా నాకు ట్రైనింగ్స్ రావు, ట్రైనింగ్ నేను వెళ్ళలేదు, నాకు వెస్టేజ్ గురించి తెలియదు, ఏం చేయాలన్నా ఎట్లా చేయాలన్నా. చాలా మంది, నేను ఒక హోమ్ మీటింగ్ అయినా, ఆ హోమ్ మీటింగ్లో నా కులాన్ని అవమానించి, నువ్వు గీ పని చేసేది, నువ్వు గిజ్జెత్తనవా, నువ్వు మేడమా, నీకేం తెలుసు, సంతూర్ సబ్బు గురించి డెమో చేస్తే నువ్వు సంతూర్ సబ్బు గురించి డెమో చేయాల్సిన పనే ఉంది, నీ సోప్ ఏందో నీకు చెప్పు, అది ఇది అనుకుంటా మస్తు ఘోరంగా అవమానించారు నన్ను. ఒక 25 మంది మీటింగ్లో కూర్చుంటే ఒక వ్యక్తి, ఒక తాగుబోతు వ్యక్తి వచ్చి అన్నాడు. కానీ అందరి ముందట అనేసరికి నాకు ఘోరంగా బాధ అనిపించింది. ఒక 2-3 రోజులు అన్నం తినలేదు, లేవలేదు, ఘోరంగా ఏడ్చుకుంటూనే ఉన్నా. మహేష్ సార్ ఫోన్ చేసి ఒకటే మాట అన్నాడు, ఏంటంటే ఏడితే నీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయా? లేదు తగ్గి. మరి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అంటే చెప్పు, నేను కూడా ఎడతా అన్నాడు. వాళ్ళు ఏదో అన్నారని నువ్వెందుకు బాధపడుతున్నావు? నీ స్కిల్స్ ఏంటో నీకు తెలుసు, నీ బలం ఏందో తెలిసినప్పుడు వాళ్ళు ఏదో అన్నారని నువ్వెందుకు ఆగిపోవాలి? నువ్వు నేర్చుకో, యూట్యూబ్లో వీడియోలు చూడు, టెస్టిమోనీస్ చూడు, తర్వాత ప్రోడక్ట్ రిజల్ట్స్ చూడు, రోజొక ప్రోడక్ట్ గురించి నేర్చుకో. నీకు ఎక్కడెక్కడ మీటింగ్ పెట్టాలంటే నేను వస్తా, నేను సపోర్ట్ చేస్తా. సార్ వాళ్ళ జగిత్యాల, మాది ముత్తారు, మధ్యలో ఒక 150 కిలోమీటర్ దూరం ఉంటుంది. కానీ కమ్యూనికేషన్ అన్న అంటే అన్న ఇంట్లో ఉన్నట్టే నాకు ప్రతి కష్టానికి నన్ను నా వెనుకుండి ముందుకు నడిపించిండు. ఇక మా ఆయన మా అన్న ఇద్దరు వ్యక్తులు నాకు వెస్టీజ్లా ఎగిరే అవకాశం, నా డ్రీమ్స్కి రెక్కలు ఇచ్చింది మహేష్ సార్. నేను ఎగిరి ఎగిరి అలసిపోయినప్పుడు నాకు ఒక పక్షి ఎలా అయితే ఎగరాలనుకుంటుందో రెక్కలు ఇచ్చిండు నాకు మహేష్ సార్. తర్వాత అలసిపోతే కాళ్ళలాగా మా భర్త సపోర్ట్ చేసిండు. ఇద్దరు వ్యక్తుల వల్ల నేను ఇట్లా ముందుకు వచ్చిన. మా ఆయన బాగా నెగిటివ్ చేసిండు నన్ను, తర్వాత పంతం పెరిగేటట్టు చేసిండు నాకు. వద్దు, నువ్వు చేయొద్దు, వద్దు వద్దు అంటే నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను, ఒక పంతం తీసుకున్నా. మీరు కూడా, కాకపోతే ఏంటంటే నాకు తెలియని విషయం, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను గోల్డ్ డైరెక్టర్ అయ్యేదాకా మా సార్ని మీటింగ్ తీసుకొచ్చి కూర్చుండేట. నేను ఒక్కదాన్ని ఒంటరిగానే పోరాడుకుంటూ పోయినా. తర్వాత ఒక రోజు సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ మంచిర్యాలలో జరిగింది. ఆ మీటింగ్కి మేము ఒక 10 మంది పోతే టవేరా తీసుకొని పోయినాం. ఎట్టిగా తీసుకొని పోతే ఆ రోజు ఆ డ్రైవర్ రాలేదు, తనకి ఏదో వర్క్ ఉన్నదని సడన్గా బంద్ అయితే ప్లీజ్ రా అని తీసుకొచ్చిన మంచిర్యాల మీటింగ్కి. సారు జీతం 1,80,000. నేను మొత్తం బంద్ చేసి వెస్టీజ్లో 0 నుంచి స్టార్ట్ అయినా అని సార్ టెస్టిమోనీ, సార్ యొక్క ట్రైనింగ్ విన్న తర్వాత మా ఆయన కొంచెం సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ చూడండి, మహిళ ఎన్ని పనులంటే అన్ని చేయొచ్చు. పిల్లల్ని చూసుకుంటుంది, వంట చేస్తుంది, కంప్యూటర్ ఆర్గనైజ్ చేస్తుంది, షాపింగ్ చేస్తుంది, కూరగాయలు తెస్తుంది, ఐరన్ చేస్తుంది, పిల్లలకు తినిపిస్తుంది, తాగిపిస్తుంది. ఇక్కడ ఇంట్లో మన వర్షన్ ఇది. ప్రొఫెషన్గా నేను కూడా అంతే, నేను 0%. అసలు 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 నేను వెస్టేజ్కి రాకపోతే నేను అంటే మా వాడోళ్ళకి కూడా తెలియదు, మా ఊరోళ్ళకి కూడా తెలియదు, ఎవరో కూడా తెలియదు. మా సార్ పేరు పలాని రవి, రవి భార్య, అంతే. ఎవరైనా ఆడపిల్లలు పుట్టినప్పుడు పలానోళ్ళ బిడ్డ అంటారు, పెళ్ళైతే పలానోళ్ళ భార్య అంటారు, లేకపోతే మన పిల్లలు పెద్దగా అయితే పలానోళ్ళ అమ్మ అంటారు. ఉమెన్ ఐడెంటిటీ ఎక్కడా లేదు. ఎక్కువ కష్టపడే వాళ్ళకి మనం మంచిగా వంట చేసినా, మనం మంచిగా పిల్లల్ని చూసుకున్నా, మంచిగా ఇల్లు సర్ది పెట్టినా, మంచిగా ఎన్ని పనులు చేసినా చిన్న గుర్తింపు అనేది, నువ్వు మంచిగా చేసినావు అని ఎవ్వరు ఒక సర్టిఫికేట్ చేయరు, సన్మానం చేయరు, కనీసం ఒక మాట బాగా చేసినావు ఈరోజు వంట అని చిన్న మాట కూడా అన్నారు. కానీ వెస్టీజ్లా చిన్న చిన్న గెలుపులకే మనం ఒక 300 పీవీ చేసి 8%కి వస్తే కంపెనీ నుంచి మంచి హానరింగ్ తీసుకోవచ్చు, స్టేజ్ మీద బంతిపూలతోటి హానరింగ్ తీసుకోవచ్చు. అది ఎక్సలెంట్, అసలు అది అద్భుతం. నేను కూడా అట్లే అనుకున్నా, కానీ మస్తు సార్లు భయపడ్డా. నేను 8%కి వచ్చిన డైరెక్టర్ అయినా నీకు సన్మానం ఉంటుంది రాక్క అంటే, నాకు ఏ సన్మానం వద్దు, నాకు నెలకు ఒక 10,000 వస్తే చాలనుకున్నా. మా ఆయన జీతం ఒక 10,000, నా జీతం ఒక 10,000. 10,000 ఖర్చు అయినా 10,000 పిల్లలకు ఉండడానికి అనుకున్నా. కానీ నువ్వు 10,000 గురించి ఆలోచించక 10 లక్షలు తీసుకునే అవకాశం ఇక్కడ ఉన్నదని చెప్పాను మహేష్.
అప్పుడు నా మనసు నమ్మలేదు. లక్షల గురించి ఆలోచించే అసలు ఆలోచనే లేదు. కానీ రోజు మన పవన్ సార్ జూమ్ మీటింగ్లో చెప్తున్నట్టు డ్రీమ్స్ అనేటి అప్పుడే కూడగట్టుకున్నావు. రోజు మబ్బుల 4:30కు 4:45 ఫోన్ చేసి జూమ్ వస్తుంది లాగిన్గా, జూమ్ వస్తుంది 2-3 సార్లు ఈ టార్చర్ ఏంది ఇంత పొద్దున్నే అనుకున్నా. కానీ ఒకరోజు దత్తు సార్ది జూమ్ మీటింగ్ వస్తా అంటే నేను ఫోన్ ఎత్తలేదు. 4-5 సార్లు చేసిండు. 4-5 సార్లు చేస్తే నేను లేకపోతే మా సార్కి ఫోన్ చేసిండు. ఇక మా సార్ ఫోన్ ఎత్తి జూమ్ వస్తుందట విను అనుకుంటే చెప్పిండు. ఈ ఈ మీటింగ్ మొత్తం విన్న తర్వాత నీకేమనిపించిందో చెప్పనిపించింది అని చెప్పిండు. ఖచ్చితంగా సరే అని ఆ మీటింగ్ అంతా విన్నాక నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఇంత మంచి అవకాశం నాకు కూడా ఉంది అని. ఎవరికైనా అవకాశం సేమ్. నువ్వేం పని చేస్తావు, నువ్వు చదువుకున్నావా చదువుకోలేదా, ఏ కులం ఏ మతం, నువ్వు ఏం చేయాలనుకుంటాను, ఇక్కడ ఒకరిని ముంచాల్సిన పని లేదు, ఒకరి దగ్గర గుంజుకుంటలేము, ఒకరిని మోసం చేస్తలేం. న్యాయంగా ధర్మంగా వాళ్ళకు ఒక అవకాశాన్ని, ఆరోగ్యాన్ని, అద్భుతమైన ఒక ఏమంటారు ధన ప్రవాహాన్ని వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాం. కానీ వాళ్ళకి అర్థం చేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం చేసుకోకపోతే నెక్స్ట్ ఆప్షన్. ఒక ఉమెన్ శక్తి, నారీ శక్తి అనేది మీ లోపల చాలా శక్తి ఉంది. మీరు గమనించుకోండి, మిమ్మల్ని మీరు నమ్మండి. మీ శక్తి మీకు తెలియదు. ఒక్క రకంగా మనం ఖచ్చితంగా చెయ్యాలనే ఆలోచన ఒక్కటి జనించిందనుకో, ఎట్లా చేయాలనే రూట్ అదే కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఆలోచించేది ఏంటంటే ఊహించుకుంటారు ఫస్టే. నేను చెప్తే వినకపోతే ఎట్లా, టీం రాకపోతే ఎట్లా, ఈ కంపెనీ పోతే ఎట్లా, కొంటేనే పైసలు వస్తాయి కదా. మరి ఏ పనిలోనైనా పని చేస్తేనే పైసలు వస్తున్నాయి కదా. ఇప్పుడు 4-5 సంవత్సరాలలో గట్టి టీం కట్టి మంచి టీంని క్రియేట్ చేసుకొని కస్టమర్స్ని క్రియేట్ చేసుకోమని చెప్తున్నావు. ఇప్పుడు వాళ్ళు నువ్వు ఈరోజు నువ్వు ప్రాబ్లంలు ఉన్నావని కావచ్చు, ఈరోజు నువ్వు పండుగలు ఉన్నావని కావచ్చు, వాళ్ళకి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం మానేస్తారా? చిన్న ప్రాబ్లంని భూతద్దంలో చూసి పెద్దగా ఊహించుకొని నెగిటివ్ని బాగా మైండ్లో పెట్టుకొని చేస్తే తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను చేస్తే పైన వాళ్ళకి పోతుందేమో అని. నువ్వు కాకపోతే ఇంకోళ్ళు అప్లైన్కు చాలా మంచి విషయం ఏంటంటే ఒక గొప్ప మాట అనుకుంటా నేను. 100 మంది డౌన్లైన్ కలిసి ఒక అప్లైన్ తయారు చేయలేరు, కానీ ఒక అప్లైన్ తలుసుకుంటే 100 మంది లీడర్స్ని క్రియేట్ చేయగలరు. మీరు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని భూతద్దాల్లో పెట్టుకొని తర్వాత అన్ని నెగిటివ్ ఆలోచనలు పెట్టుకొని రకరకాలుగా ఆలోచించిరనుకో, ఇప్పుడు చాలా మంది ఈ రోజు 400లకు ఐగిలి పోతుంది, 400-500లకు ఐగిలి పోతుందని. కానీ రేపు భవిష్యత్తులో ఒక నిమిషానికి ఒక సెకండ్కి సంపాదించే కేపబిలిటీ కలుగుతుంది మీకు. ఒక రోజుకు 400 కదా. ఇప్పుడు నేను వెస్టేజ్కి రాకముందు ఒక్క రోజు ఇన్కమ్ 400, కానీ ఇప్పుడు 4,000-5,000 మధ్యలో తీసుకుంటాను ఒక్క రోజు ఇన్కమే. మనం చిన్నగా ఆలోచించద్దు, ఆలోచన అనేది పెద్దగా ఉండాలి. ఎట్లా పెద్దగా ఉండాలంటే నేను ఒక స్టోరీ చెప్తా. 2 వ్యక్తులు చేపలు పడుతున్నారు. చేపలు పడుతుంటే ఒక వ్యక్తికి చేపలు పడుతున్న కొద్దీ తీసుకుంటున్నాడు, జాగ్రత్త చేసుకుంటున్నాడు. ఇంకొక వ్యక్తి ఏం చేస్తున్నాడు, పెద్ద పెద్ద చేపలు పడుతుంటే వాటిని తీసి మళ్ళీ అందులోనే వేస్తున్నాడు. 2-3 సార్లు అట్లనే జరిగితే ఈ చేప ఇంకొక వ్యక్తి అడిగిండట, ఎందుకు ఇంత పెద్ద పెద్ద చేపలు పడ్డా కూడా అందులోనే పడేస్తాను, చిన్న చిన్న చేపలనే పట్టుకుంటాను అంటే, ఏదైతే మా వంట పాత్ర ఏదైతే ఉందో మా వంట పాత్ర చిన్నగా ఉంది, ఇంత పెద్ద పెద్ద చేపలు పట్టాయి అందులో అని చెప్పిండట. ఆలోచించండి, ఏ చేప అయినా కోసి ముక్కలు కోసి వండుకునేదే కదా. పాత్ర చిన్నగా ఉన్నదంటే మీ మైండ్లో ఆలోచనలు చిన్నగా ఉన్నాయని అర్థం. మీరు కూడా వంట పాత్ర చిన్నగా ఉన్నదని ఆలోచించకండి, పాత్ర పెద్దది చేసుకోండి, చేపల ముక్కలని సమస్యను ముక్కలు ముక్కలుగా చేసేయండి. మీ పాత్ర పెద్దది చేసుకోండి, చిన్నదానికి పెద్దగా ఊహించుకొని చిన్న చిన్న నెగిటివ్ని ఆలోచించుకుంటూ ఇంట్లోనే ఉండకండి. మీ మైండ్కు చాలా పవర్ ఉంది, దాని మీద బెడ్షీట్ కప్పి కూర్చోబెట్టకండి. అపోహలనే నిజం అనుకొని మీరు మాత్రం ఇంట్లో ఉంటే మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు లేరు. ఇక్కడ చూడండి, చాలా మంచి విషయం ఇది. ఒక చేప చిన్న పాత్రలో ఉంది, కానీ ఆ పాత్ర సముద్రం ఒడ్డుకే ఉంది. అది కొంచెం కష్టపడితే దాని లైఫ్ అంతా బాగుపడుతుంది. చాలామంది అది నీళ్ళు ఉన్నాయి అంతవరకే చాలు అని సప్పుడెక్కుకుంటుంది. ఎందుకంటే ఇది జాబ్,
నువ్వు ఎన్నటికున్నా రోజొకో డ్రాప్ అడిచిపోయినా నువ్వు ఇంకిపోతావు. నీ వయసు పనిచేసే శక్తి తగ్గిపోతుంది. తర్వాత నీకు అనేక రకాల జబ్బులు రావచ్చు. తర్వాత నీ ఇన్కమ్ తగ్గిపోవచ్చు. తర్వాత డబ్బు ఖర్చులు ఎక్కువ పెరగచ్చు. ఈ చేప లాంటిది చాలా మంది జీతం కోసం ఆరాట పడుకుంటా ఇదే పెద్ద లైఫ్ అని, ఇది దీనిని మించింది లేదని, నా అంత తోపు లేడని. సమాజంలో చూడండి, ఏదైనా మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. చూసుకుంటూ పోతే కష్టపడేటోళ్ళు ఉన్నారు, స్మార్ట్ వర్క్ చేసేటోళ్ళు ఉన్నారు. ఏది చూస్తానం అన్నదే ముఖ్యం. ఈ చేపకు ఈ చిన్న పాత్రే అదే పెద్ద ప్రపంచం అనుకోవడం. దానికి తెలియంది చాలా పెద్ద సముద్రం ఉంది. చాలా మంది కూడా వెస్టీజ్ అనే మహాసముద్రం తెలియకపోవచ్చు. చిన్న చిన్న జాబులు, చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న ఇన్కమ్ అదే పెద్దదనుకొని భావించుకొని ఉంటారు. అసొంటోళ్ళను వదిలేయండి. లేకపోతే పెద్ద పెద్ద మీటింగ్ల మొన్న గౌతంబల్లి సార్ వచ్చిండు కదా, అట్లాంటి పెద్ద పెద్ద మీటింగ్ల కూర్చుండబెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ చేప 2-3 సార్లు ప్రయత్నం చేసిన, 4-5 సార్లు చేసిన, ఒక 10 సార్లు చేస్తే ఎగిరి సముద్రంలో పడే అవకాశం ఉంది. కానీ దాని మైండ్ సెట్ ఆలోచన లేదు. దాని మైండ్ అంతవరకే ఉంది. కొన్ని విషయాలు చూసుకోండి. ఎందుకంటే జాబ్ ఉన్నోళ్ళ పరిస్థితి చెప్తున్నా. జాబ్ చేయలేక, వెస్టీజ్ చేయలేక కొంతమంది అట్లా ఆలోచిస్తారు. కొంతమంది గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు కూడా వెస్టీలో చేస్తారు. నేను ఫస్ట్ అయితే జయ మేడం రాజశేఖర్ సార్ని చూసి ఇన్స్పైర్ అయినా. సారు గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్ మేనేజర్, మేడం లెక్చరర్. ఇంత పెద్ద జాబ్ చేసే వాళ్ళు జాబ్ వదిలిపెట్టుకొని చేస్తారు. మనకేమైంది? మనకు ఆ జాబ్ ఏం లేదు, మనం చేయొచ్చు కదా అని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ చేసుకున్నా. మేడం వాళ్ళు ఎనీ టైం మస్తు సపోర్ట్ చేస్తారు మనకు. తర్వాత ఏ టైంలో ఫోన్ చేసినా మంచి క్లారిటీ ఇస్తారు. మేడం వల్ల కొన్ని విషయాలు చాలా నేర్చుకున్నా. ఎందుకంటే సపోర్ట్ చేసేటోళ్ళు అస్సలు బయట లేరు. నువ్వు బాగుపడితే ఓర్చుకునేటోళ్ళే లేరు. చాలా మంది వెనుకకు లాగడానికే ప్రయత్నం చేస్తారు. ప్రతి సమస్యకు, ప్రతి చిన్న దానికి ఆలోచించి ఆగిపోకండి. ప్రయత్నమే గొప్పది. ప్రయత్నమే గొప్ప విజయాలను తెచ్చిపెడుతుంది. చిన్న సమస్యలు చాలా మందికి ఉన్నాయి, ఎవరికి లేవు. జాబ్ ముఖ్యమే అనుకోండి, ఓకే, జాబ్ చేస్తూ కూడా చేసుకోవచ్చు. కొంత ఇన్కమ్ వచ్చినాక మీ జాబ్ పక్కన పెట్టి కూడా పూర్తిగా ఫుల్ టైం వెస్టీజ్లోకి దిగండి. మీ జాబు ఎంతైతే ఇన్కమ్ వస్తుందో అంత ఇన్కమ్ వచ్చేదాకా పార్ట్ టైం జాబ్ను కానీ వెస్టేజ్ని కానీ టైం ఇచ్చి కేటాయించి వర్క్ చేసుకోండి. రైట్. ఇంకొకటి ఏంటంటే మైండ్ సెట్. చాలా మందికి ఏంటంటే ఒక్క మీటింగ్ రాగానే 2 మీటింగ్లకి వినండి, మొన్న ఇన్నదే కదా, మళ్ళీ వింటాం, మొన్న తెలిసిందే కదా, మళ్ళీ ఏం చేస్తాం. ఫిక్స్డ్ మైండ్ సెట్. నేర్చుకోవడానికి నాకు అంతా తెలుసు, నువ్వేంది చెప్పేదన్న ఒక భావంతో ఉండేటోళ్ళు. మొన్న ఇన్నదే కదా, మళ్ళీ ఏంది అని. తర్వాత అన్నీ నాకే తెలుసు, నేను మస్తు చెప్తా, అప్లైన్ కంటే నేను తోపును, అప్లైన్ కంటే నేనే మంచిగా చెప్తా అని ఇట్లా రకరకాలుగా ఆలోచించేటోళ్ళు. వాళ్ళ కోసం చెప్తుంది ఇది. నేర్చుకోవడం ఎప్పుడైతే ఆపేస్తావో ఎర్న్ చేయడం కూడా అప్పుడే ఆగిపోతుంది. ఎన్ని పైసలు సంపాదిస్తానవు అంటే అర్థం ఎంత నాలెడ్జ్ నేర్చుకుంటానవు అని. వెస్టీజ్లో నీకు ఎంత ఇన్కమ్ వస్తుందని అనుకుంటే అంత నాలెడ్జ్ మాత్రమే నీకు ఉన్నట్టు. నేర్చుకోవడానికి ఇష్టపడకుంటే ఎప్పటికీ నువ్వు వెస్టీజ్లో ముందు కొనసాగలేవు. ఎప్పటికైనా నువ్వు నిత్య విద్యార్థి లెక్క ఉంటేనే నీ లైఫ్ సెటిల్ కావడానికి నేర్చుకో. సాధన సాధ్యతే సర్వం. సాధన ఏదైనా నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే పర్ఫెక్షన్ అనేది వస్తుంది. నాకు అన్నీ తెలుసని ఇంటికాడ కూర్చొని నీకు ఏది రాదు, ఏది చెయ్యలేవు. అది నీ చేతగానితనంగా కన్వర్ట్ అయిపోతుంది. నాకు అన్నీ తెలుసు అనే మైండ్ సెట్ని తీసేయండి. ఎప్పుడైనా అప్లైన్ ఫోన్ చేసి మీటింగ్ చేస్తున్నారా వెళ్దామంటే, నేను వెళ్తా మేడం, నేను చేస్తా మేడం, నాకు తెలుసు మేడం. ఇగో ఇట్లాంటి ఆలోచనలు ఉన్నోళ్ళు నీకు ఎన్ని తెలిసినా తెలియని, కానీ అప్లైన్ నీకంటే ఒక 2 విషయాలు 3 విషయాలు ఎక్కువ తెలిసి ఉంటాడు. నీకంటే ఒక్క సెకండ్ ముందు జాయిన్ అయినా అప్లైన్ ఈజ్ అప్లైన్. నువ్వు అప్లైన్ ఎట్లా గౌరవిస్తానవో
నీ టీం నిన్నట్లా చేస్తుంది. నువ్వు ఏదైతే చేస్తున్నావో నీ టీం అదే ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. ఎందుకంటే ఇది గాజు మెడలో ఉన్న లెక్క అన్నట్టు. మనం ఇటు కదిలినా అటు కదిలినా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది వెస్టేజ్ బిజినెస్ వెరీ ట్రాన్స్పరెంట్. దాసి పెట్టి చేసేది ఏ ఒక్క విషయం లేదు. ప్రతి ఒక్కటి ఓపెన్గా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఏ జాబ్ చేసేటోళ్ళని నీ జీతం ఎంత అంటే చెప్పరు. ఇంత వస్తుంది నా జీతం అని క్లారిటీగా చెప్పరు ఎవరు. కానీ వెస్టీజ్లా ఎంత ఇన్కమ్ వస్తుందని పర్ఫెక్ట్గా చెప్తారు. అవునా కాదా? లక్షలు తీసుకోమని ఎవరు ఇంత పొద్దున లేచి వాళ్ళు ఏ టైంకి తింటున్నారో ఏ టైంకి పడుకుంటున్నారో మళ్ళీ పొద్దున మార్నింగ్ జూమ్కి వచ్చి అందరినీ జూమ్ సెషన్ కండక్ట్ చేసేలాగా చేసి ఇంత ఎఫర్ట్ పెట్టి వాళ్ళకి ఏం అవసరం? రిజర్వ్ రాసరికి 18 లక్షలు వస్తాను అయినా మార్నింగ్లో ఎత్తాను. మనకి ఎందుకు బద్ధకం? నేర్చుకోవడానికి ఎందుకు? నీకెందుకు బాధ? నేర్చుకుంటే నీకు నాలెడ్జ్ వస్తుంది. ఏదో ఒక రోజు అది ఉపయోగపడుతుంది. నీ దగ్గర నాలెడ్జే లేకపోతే నువ్వు ఏం సమాధానం చెప్పగలుగుతావు? నువ్వు మీటింగ్ చేసే కాడ వాళ్ళు 4 క్వశ్చన్లు అడిగారు అనుకో సప్పుడే కత్తావు. కానీ నువ్వు మీటింగ్ వింటూ పోతే నీ స్కిల్స్ పెరుగుతాయి. వాళ్ళ 4 క్వశ్చన్లు అడిగినా 5వ సమాధానం మీ దగ్గర ఉంటుంది. 4 క్వశ్చన్లకు 40 రకాలుగా ఆన్సర్ ఇచ్చే కెపాసిటీ మీకు వస్తుంది. ఫస్ట్ నేర్చుకో. నేర్చుకుంటేనే నువ్వు సక్సెస్ అవుతావు. ఇక్కడ చూడండి, లైఫ్ అంతా 3 ఎక్స్లతోటి ముడిపడి ఉన్నది. మన వెస్టీజ్లో కావచ్చు. నేను దాన్ని ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న జరిగింది ఎక్స్పీరియన్స్, ఈరోజు ఎక్స్పెరిమెంట్, టుమారో ఎక్స్పెక్టేషన్. నిన్న జరిగిన ఏదైతే అనుభవం ఉందో ఈరోజు ఆ అనుభవాన్ని నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే, ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తే, రేపు మనం ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామో ఫ్యూచర్లో నేను ఇది చేయాలి, ఇది కావాలి, అది కావాలని, అది ఖచ్చితంగా అవుతుంది. సో యూజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ ఎక్స్పెరిమెంట్ టు అచీవ్ యువర్ ఎక్స్పెక్టేషన్. నువ్వు ఏదైతే అనుకుంటానో దాన్ని, నీ యొక్క అనుభవాన్ని నీ యొక్క సాధనకు ఉపయోగించు. నువ్వు సాధించాలనుకున్న దాన్ని సాధించవచ్చు. లైఫ్ అంటే మస్తు కష్టాలు ఉంటాయి, మస్తు బాధలు ఉంటాయి. ఏ బాధనైనా కొన్ని రోజులు పక్కకు పెట్టండి. ఇంకొకటి ఏంటంటే, ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకు జాగ్రత్తగా చెప్పి టైం తీసుకోండి. నేను ఒక 2 సంవత్సరాలు టైం ఇవ్వండి, నేను కొంత మీకు ఒక 50,000 1,00,000 సార్ చెప్తున్నట్టు 6 నెలల గోకురావునని 1,00,000 రూపాయలు తీసుకొని చూపిస్తానే పట్టుదలతోటి వర్క్ చేయండి. ఎక్స్పీరియన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అనుభవం ప్రతి ఒక్క మనం కొత్తగా మారడానికి అనుభవమే పెద్ద గురువు. అనుభవాన్ని మించిన గురువు లేడు. నీకు దాకిన దెబ్బలే, నీకు దాకిన రిజెక్షన్సే, నీకు దాకిన నెగిటివ్సే, నీకు దాకిన ఏదైతే సమాజంలో వచ్చే ప్రాబ్లమ్స్, దాన్ని ఎట్లా అధిగమించాలని ఆలోచించు. అధిగమించుకుంటూ పోతే సమాజమే నిన్ను ఫాలో చేస్తుంది. రైట్, ఇక్కడ చూడండి, నాకు కూడా మస్తు స్ట్రగుల్స్ వచ్చినాయి. కారు టైర్ కొంటవా నువ్వు అని అడిగారు. కానీ అట్లా కష్టపడుకుంటూ నిన్న జరిగిన ఎక్స్పీరియన్స్ని ఈరోజు ఎక్స్పెరిమెంట్గా చేసి రేపటి ఎక్స్పెక్టేషన్ కోసం వర్క్ చేసుకుంటూ పోతే నేను కొంచెమే సాధించిన. నేను వెస్టేజ్కి వచ్చిన 8 నెలల్లో ఒక 12 లక్షల హుండై వెన్యూ కార్ తీసుకున్నా. మా సారు అంతకుముందు డ్రైవర్గా వర్క్ చేసేది, సూపర్వైజర్గా వర్క్ చేసేది, ఇన్ని రకాలుగా వర్క్ చేసేది. మా సార్కి ఒకటే చెప్పిన, నిన్ను ముందు సీట్ల నుంచి వెనక సీట్లకు రప్పిస్తా అని. మా సార్ నవ్విండు మస్తు ఘోరంగా. నాకు బాధ అనిపించింది. అసలు నీకు కార్ మోడల్ తెలుసా? కార్ రేట్ తెలుసా? కార్ ఎట్లా తయారవుతుంది? దాని ఇంజన్ తెలుసా? ఏది తెలియకపోతుంది. నాకు డ్రీమ్ ఉంది. నాకు డ్రీమ్ ఉంది, తెలుసుకుంటా. నేను వెస్టీజ్లో కార్ తీసుకుంటాను కాన్ఫిడెంట్ నాకు ఉన్నది. ఖచ్చితంగా నేను ఏప్రిల్లో గోల్ పెట్టుకున్నా. ఏప్రిల్ బూట్ క్యాంప్ పోయినప్పుడు ఏప్రిల్ 24th రోజు నేను ఫిక్స్ అయినా. నేను మా అప్లయన్స్ కూడా చెప్పిన, నేను ఖచ్చితంగా జనవరి 1st రోజు కార్ తీసుకుంటా అని. అది కూడా మా సార్ ఏబట్టే కొంచెం ఒక నెల అటు ఇటు జరిగింది. జనవరి 1st రోజు తీసుకోవాల్సింది, బట్ జనవరి 31st రోజు కార్ తీసుకున్నా. అది ఇప్పటికే ఒక 35-40 వేల కిలోమీటర్లు తిరిగింది. ఒకసారి ఆలోచించండి. చాలా మంది కారు కొన్నామంటే బయట సెక్టార్లు ఎంత గొప్ప జాబ్ చేసేటోళ్ళైనా దుప్పటి కప్పి పెట్టి ఉంచుతారు. కారు ఉన్నది అంటే ఉన్నది అంతే, గొప్పకు మాత్రమే. కానీ నా లైఫ్ లైన్స్ కోసం, నా టీం మెంబర్స్ కోసం, నా టీం కోసం 40,000 కిలోమీటర్లు ఆల్రెడీ తిరిగింది. ఎందుకంటే
ఒక వస్తువు ఉన్నది అంటే ఉన్నది అని చూపించుకోవాలి ఫస్ట్. చూపించుకోవడానికి ఎంతమందికి ఉన్నది వాళ్ళ కారు ఉంది, వాళ్ళ కారు ఉంది అంతే మాత్రమే. కానీ అలా పెట్రోల్ పోయాలంటే కారు బయటికి తీయడానికే భయపడతాం. కానీ వెస్టేజ్కి వచ్చినాక గుండె ధైర్యం వచ్చింది, ఇన్కమ్ పెరిగింది. కారు తీసుకున్నప్పుడు నా ఇన్కమ్ 56,000 55,000 ఎంత ఉంది. కానీ మనకొక్కటే మన డ్రీమ్స్ ఉండాలి ఫస్ట్. నా కార్ రేటు గురించి తెలియదు, ఏ మోడల్ తీసుకోవాలో తెలియదు, ఏ బండి మంచిదో తెలియదు, ఎండ్ల ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి తెలియదు, ఎండ్ల బ్యాక్ కెమెరా ఉంటుంది, అసలు కార్ గురించి తెలియదు. వెస్టీజ్లోకి వచ్చినాకనే 1 lakh 1 కార్ 1 డ్రీమ్ గో క్రౌన్ ఇవన్నీ 2025కి. నేను 2023లో వచ్చిన 2025లో 5 lakhs తీసుకోవాలి, లగ్జరీ విల్లా తీసుకోవాలి, లగ్జరీ కార్ తీసుకోవాలని రోజు విజయరాజ్ సార్ డ్రీమ్ చేపించి ఇప్పటికైతే ఫస్ట్ అయితే ఒక చిన్న కార్ తీసుకున్నా, తర్వాత పెద్ద లగ్జరీ కార్ తీసుకుంటా. మా మహేష్ సార్ అప్లై ఇప్పుడు 30 లక్షల 32 లక్షల కార్ తీసుకుంటాడు, మహేంద్ర యూవి. నేను కూడా తీసుకుంటా. నాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. కానీ ఒక్కటే, నేను కార్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు మహేష్ సార్కి చెప్పిన, సార్ మరి ఎట్లా నేను కూడా కార్ తీసుకోవాలనుకుంటానంటే ఓకే అన్నాడు. మహేష్ సార్ అండ్ రాజశేఖర్ సార్ ఇద్దరు పోయి వీళ్ళకి ఏ కార్ అయితే బాగుంటుందని, మనకంటే 10 రెట్లు మన గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి మన తల్లిదండ్రుల తర్వాత ఎవరైనా ఉన్నారంటే దట్ ఈజ్ ఓన్లీ అప్లయన్స్. నీ గురించి బాగా తెలుసు వాళ్ళకు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కావచ్చు, నీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ గురించి కావచ్చు, నీ అప్లైన్కు తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే దాని ప్రకారం నిన్ను ముందుకు ఎట్లా తీసుకుపోవాలి, ఏ టైంలో కార్ ఇప్పియాలి, ఏ టైంలో ఏం చేయాలనేది, నువ్వు ఎట్లా ఇంకా ముందుకు పోవాలని వాళ్ళు గైడెన్స్ ఇవ్వగలుగుతారు. చాలా మంది నీకు ఏ ప్రాబ్లం ఉందంటే ఏం లేదని చెప్తారు, బిజినెస్ చేయడానికి ముందుకు రా. అట్లా రకరకాల నీ సమస్యను అప్లైన్ దగ్గర దాచిపెట్టాలని చూడకు, డౌన్ లైన్కి మాత్రం చెప్పకు. నీకు ఏ సమస్య ఉన్నా నువ్వు సింహం లాగానే కనవాడు. నీ వెనకాల ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అప్లయన్స్కి మాత్రం చెప్పు, వాటిని ఎట్లా అధిగమించాలనేది వాళ్ళే నేర్పిస్తారు. రైట్. ఇంకొకటి ఏంటంటే నా లైఫ్లో ఫస్ట్ టైం అసలు ఫ్లైట్లో పోవడం కాదు, ఫ్లైట్ను ముట్టుకుని కూడా తెలియదు నాకు. పైనుంచి పోతా అంటే చూసిన, ఇంకొక నా లైఫ్ టైం అచీవ్మెంట్ అనుకుంటాను. నేను ఫస్ట్ టైం నేను థాయిలాండ్ ట్రిప్కి వెళ్ళడం జరిగింది, వారం రోజులు. మస్తు హ్యాపీగా అనిపించింది. కానీ ఎప్పుడు కానీ నేను ఫ్లైట్ ఎక్కుతాను అనుకోలే. మీరు కూడా అంతే. ఉమెన్స్ కోసం చెప్తున్నా, ఉమెన్స్ ఎందుకంటే మీ లోపల ఎంతో శక్తి దాగుంది, దాన్ని బయటకు తీయండి. ఒక్క చేత్తో వంట చేసుకుంటూ, ఫోన్ మాట్లాడుకుంటూ, పిల్లల జుట్లు వేసుకుంటూ, ఇంకేదైనా బాక్స్ కడుతూ, రకరకాల మల్టీ టాలెంటెడ్ పనులు చేసే మనం వెస్టేజ్ ఎందుకు చేయలేం? నీకు నమ్మకం ఉంటే ఇక్కడ చూడండి. నేను అసలు నేనేంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను వెస్టేజ్ ద్వారా థాయిలాండ్ పోవడం. అవకాశం నాకైనా మీకైనా ఒకటే. నమ్ము, ఫస్ట్ నువ్వు నమ్ము, నిన్ను నువ్వు నమ్ము. నిన్ను నువ్వు నమ్మితే నువ్వు ఏదైనా సాధించడానికి ముందుకు పోతావు. ఫస్ట్ నీకు నమ్మకం లేకపోతే నీ అప్లైన్ ఎట్లా నమ్ముతావు? నీ మీద నీకు నమ్మకం లేకపోతే. ఇంకా 2 స్లైడ్స్ మిస్ అయినట్టున్నాయి. ఓకే, నో ప్రాబ్లం. నేను థాయిలాండ్ పోవడం కాదు, ఇప్పుడు నా టీం తోటే నేను థాయిలాండ్ ట్రిప్ కావచ్చు, ఇప్పుడు రాబోయే ట్రిప్స్ ఉన్నాయి కదా, దాంట్లో నేను నా టీం చాలా మందిని తీసుకుపోవాలని అనుకుంటున్నా. వేరే బయట సెక్టార్లో ఏ సెక్టార్లో అయినా ఇట్లాంటి అవకాశం ఉన్నదా? ఒకవేళ నువ్వే 10 లక్షలు 50 లక్షలు ₹1,00,00,000 పెట్టి ఒక కంపెనీ పెట్టినా దానికి ఒక నమ్మకం అనేది ఉందా? నిలదొక్కుకోవడానికి ఎంత టైం పడుతుంది? కంపెనీలో మార్కెటింగ్ రావడానికి ఎంత టైం పడుతుంది? దానికి రిజల్ట్ రావడానికి, లాభాలు రావడానికి ఎంత టైం పడుతుంది? దానికి పోటీ ఎంత తట్టుకోవాలి? ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్. నీకు ఇంట్లో కావాల్సినవి వాడుకుంటే నీకు ఆరోగ్యం వస్తుంది. 10 మందికి నీ నోటి మాట ద్వారా చెప్పుకుంటూ పోతే నీ సక్సెస్ నీ చేతిలోనే ఉంది. ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నా నేను. ఒక తండ్రి కొడుకు ఇద్దరు కలిసి వెళ్తుంటే కొడుక్కి ఒక డౌట్ వచ్చింది. నాన్న, ఆ కెమల్ ఏంటి దానికి అంత పెద్ద హంప్ ఉన్నది అని అడిగింది. అంటే అది డెజర్ట్లో ఉంటుంది కదా, వాటికి నీళ్లు దొరకవు, అందుకే చాలా నీళ్లు ఆ హంపులో దాచుకుంటుంది అని చెప్పింది. మరి నాన్న దానికి ఎందుకు కాళ్ళు అంత హైట్గా ఉన్నాయి అంటే,
ఎడారిలో నడవడానికి అనువుగా ఉండడానికి అంత పెద్ద కాళ్ళు ఉన్నాయని చెప్తాడు. తర్వాత నాన్న దానికి ఎందుకు ఐలాష్ అంత పెద్దగా ఉన్నాయి అని మళ్ళీ అడిగిండు కొడుకు. అప్పుడు తండ్రి ఇసుక తుఫాన్ వచ్చినప్పుడు కళ్ళను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అంత పెద్ద ఐలాష్లు ఉన్నాయని చెప్తాడు. కొడుకు అడుగుతాడు ఇంకొకటి క్వశ్చన్ ఏంటిదంటే, మరి నాన్న అది అవన్నీ ఉండగా ఇక్కడ జూలో ఎందుకు ఉంది అని. చూడండి, దేవుడు నువ్వు ఏ వాతావరణంలో ఎట్లా బ్రతకనో నీకు ఏమేమి ఇవ్వాలనో అన్ని ఇచ్చి పంపించిండు. కానీ నువ్వు జూలో ఉండకు. నీలాంటి పీస్ ఇంకొకటి లేదు. నువ్వే స్పెషల్, దేవుని గిఫ్టే నువ్వు. నీకన్నీ నీ మనోధైర్యం, నీ స్కిల్స్, నీ నాలెడ్జ్, నీ లోపల ఎంతో శక్తి ఉన్నది. నువ్వు ఒంటెలాగా జూలో ఉండకు. నీ ముసుగుని బద్దలు కొట్టుకొని, నీ భయం అనే ముసుగుని బద్దలు కొట్టుకొని బయటికి రా, బయటికి అడుగు పెట్టు. అప్పుడు నీ లోపల ఉన్న పొటెన్షియల్ ఏందనేది ప్రపంచానికి చూపించు. నీతోటి వాట్ ఎవర్ ఏది చేయడానికి, ఇప్పుడు మగవాళ్ళతోటి సమానంగా ఆడవాళ్ళు ఏ పనులైనా చేస్తారు. ఫస్ట్ నువ్వు జూలో ఉన్న కెమెల్ లాగా ఉండకు. ఆలోచనల్ని మార్చుకో, మైండ్ మార్చు. ఫస్ట్ మైండ్కి మనసుకి యుద్ధం జరుగుతుందంట. మైండ్ చెప్పినట్టు మనసు విన్నదనుకో ప్రాబ్లం అవుతుంది. మనసు చెప్పినట్టే మైండ్ వినాలి, అప్పుడే కరెక్ట్ వేలు ఉంటాం. మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తే మైండ్ ఒక్క క్షణంలో ఎక్కడికంటే అక్కడికి పోయి రాగలుగుతాయి. కానీ ఎట్లా పోవాలో ఏం చేయాలన్నా మనసు ఆలోచిస్తాడు. మైండ్ మనసు రెండు కరెక్ట్ వేళ ఒకదానికొకటి అభినాభావ సంబంధం ఉండి రెండు ఈక్వల్గా పనిచేస్తే నువ్వు ఏదైనా అనుకున్నా సాధిస్తావు. జస్ట్ ఫోకస్. చాలా మంది బీబీ మేడం అవర్ ఇన్స్పిరేషన్ అండ్ సంధ్యా బోషబోయిని, వాళ్ళ లైఫ్ మా లైఫ్ సేమ్ ఉంటుంది. వాళ్ళది మేనరికమే, మాది మేనరికం. వాళ్ళ చైల్డ్హుడ్ మ్యారేజ్, మాది చైల్డ్హుడ్. నేనైతే ఊక అనుకుంటా సేమ్ నేను విమెన్ ఎంటర్ప్రెన్యూర్ అట్లా కావాలి. నా గోల్ ఏంటిదంటే నేను లీడింగ్ లేడీ బుక్లో ఎక్కాలి. ఖచ్చితంగా ఈ డిసెంబర్ లోపు నేను 5 లక్షల ఇన్కమ్ తీసుకున్నాడు పక్కా. నేను ఉమెన్ ఎంపవర్మెంట్ బుక్లో, లీడింగ్ లేడీ బుక్లో ఎక్కాలని పద్మ మేడం ఒకరోజు అసువుగా అన్నది. ఎందుకంటే ఒక మాట అన్నది, థాయిలాండ్ పోయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ విజయ మేడం చెప్పింది, పద్మ మేడం మీ గోల్ ఏంటంటే, పద్మ మేడం కంటే ముందే విజయ మేడం చెప్పింది లీడింగ్ లేడీ బుక్లో ఎక్కాలని. నేను బాగా కోరుకుంటున్నా, ఎందుకంటే నేను కూడా లీడింగ్ లేడీ బుక్ నాకంటూ ఒక పేజీని క్రియేట్ చేయాలనుకుంటాను. నా జర్నీ సక్సెస్ఫుల్, కానీ ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నాయి. స్ట్రగుల్స్ ఎవ్వరూ చూడరు, నువ్వు ఎంత కష్టపడ్డావన్నది ఎవ్వరు కనపడరు. కానీ మేడం నీ కథ ఒకరికి ఇన్స్పిరేషన్ ఉండాలి. ఓలు బతుకు మార్చుకోవడానికి ఉండాలి, ఓలు బతుకు దిగజారిపోవడానికి దారి చూపించకూడదు. బతుకు మార్చే అవకాశం వెస్టేజ్లో ఉంది. నువ్వు ఏ వైపున ఉండాలనుకుంటున్నావో నీ ఇష్టం. నా ఫస్ట్ ఇన్కమ్ 472 రూపాయలు, నా హైయెస్ట్ ఇన్కమ్ 1,74,000. ఇది డిసెంబర్ చెక్. పూల్ ఆఫర్ ఉంది కదా, ఆ పూల్ ఆఫర్లో వచ్చినాయి 44,000. తర్వాత నా చెక్ 1,30,000, అన్ని కలిపి 1,74,000. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇది నా బిఫోర్ పిక్చర్, ఇది వెస్టేజ్లోకి వచ్చినాక పిక్చర్. ఒక్కసారి ఆలోచించండి, మీకు కూడా సేమ్ అవకాశం ఉంది. నువ్వేం చెప్తానో, నీ బిఫోర్ ఏంది, నీ పాస్ట్ ఏంటిది అవసరం లేదు. నీ ఫ్యూచర్ కోసం ప్రస్తుతం ఏం చెప్తాను. రేపు నీ భవిష్యత్తు డిసైడ్ చేయడానికి చేసే ప్రతి ఒక్క ప్రక్రియ ఏదైతే ఉందో అది ఈ రోజు డిసైడ్ చేస్తుంది. నువ్వు ఈ రోజు చేసే ప్రతి పని రేపు నీ భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. నేను నా లైఫ్ మార్చుకున్నా. చాలా మందికి ఈ ఫోటో నేను తీసుకోలేదు, మా డౌన్లైన్ ఒక అతను, నేను సిల్వర్ అయినాక కూడా ఇట్లా వర్క్ చేస్తుండే వెస్టీజ్ మేడం అని వెక్కిరించుకుంటూ ఫోటో తీసిండు. కానీ అది కూడా నాకు ఈ విధంగా హెల్ప్ అయింది. చాలా మందికి గేలి చేస్తారు అనుకుంటే అది కూడా ఒక రకంగా హెల్ప్ అవుతుంది. ఉమెన్గా ఉన్న నువ్వు ఒక నారీ శక్తి అవుతావు, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అవుతావు. నిన్ను నువ్వు నమ్ము. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ము, అప్లైను నమ్ము, సిస్టమ్ను నమ్ము. 3 విషయాలు చాలు. అప్లైను నమ్ము, సిస్టమ్ను నమ్ము, నిన్ను నువ్వు నమ్ము. నువ్వు సాధించాలనుకున్నది ఖచ్చితంగా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నీ దగ్గరకు వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ సో సింపుల్. ఇక్కడనే కనిపిస్తుంది నా లైఫ్. నేనే ఇంత సాధించిన, మీరెంత సాధించవచ్చు.
మీ లైఫ్ ఎంత మార్చుకోవచ్చు. అవునా కాదా? ఇంకొక విషయం ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చిన్న మైండ్ సెట్ పెద్ద గోల్స్ని ఖండించుతుంది. నువ్వు ఆలోచన పెద్దది పెట్టుకో, దానికి ఏం ఖరీదు పెడతలుగా. భావించుకోవడానికి భావ దారిద్ర్యం ఎందుకు? ఆలోచించుకో, ఊహించడానికి భయం ఎందుకు? మంచి ఊహించుకో, చెడు ఊహించుకో. నేను ఇట్లా వెస్టీజ్లో ఇది చేయగలుగుతా, నేను ఇన్కమ్ తీసుకోగలుగుతా. ప్రతిసారి అనుకో, భావించుకో. ఫస్ట్ అనుకో, మననం చేసుకో, భావించుకో. భావ దరిద్రం ఎందుకు మనకు? దానికి అయితే ఏం ఖర్చు పెట్టట్లేదు కదా. నేను 1 లాక్ ఇన్కమ్ తీసుకోగలుగుతా, నేను 1 కార్ తీసుకోగలుగుతా, నేను 6 మంత్స్లో క్రౌన్ అవుతా అనుకుంటూ పోతే దేవునికి కూడా వన్ టైం ఒక్కసారి విసుగు రావచ్చు మేబీ. లేకపోతే ఏదో ఒక సెకండ్లో తదాస్తనొచ్చు. ఖచ్చితంగా దానికి తగ్గ దారి మీకు ఓపెన్ అవుతుంది. భావ దరిద్రం వదిలేయండి. రైట్. ఇంకొకటి ఏంటంటే, నా టీంలో కొంతమంది ఇన్కమ్ తీసుకునే వాళ్ళు, వీళ్ళు స్వప్న సంతోష్ మేడం 48,000 అండ్ రజిత సతీష్ 68,000, పరాల రజిత మేడం 47,000, రాధికర్ హరీష్ 56,000. ఇక్కడ చూడండి, నేను ఎంత పెద్ద కంపెనీ పెట్టినా వీళ్ళకి ఇంత ఇన్కమ్ అయితే ఇవ్వకపోదు కానీ నేను ఇచ్చిన అవకాశం వల్ల వీళ్ళ ఆపర్చునిటీ టేకప్ చేసి వీళ్ళు ముందుకు వచ్చి వీళ్ళు ఇన్కమ్ తీసుకుంటున్నారు. రైట్. ఇంకొకటి ఏంటంటే, అశోక్ లావణ్య అండ్ స్వప్న కొండాల్, తిరుమల మేడం, తిరుపతి రెడ్డి సార్, సుమలత రాజు గారు, వీళ్ళందరూ టుగెదర్ వర్క్ చేసి వీళ్ళందరూ కూడా వాళ్ళ 0 స్టేజ్ నుంచే వచ్చారు. అవకాశాన్ని టేకప్ నేను చాలా మందికి చెప్పిన, కానీ అదృష్టాన్ని చాలా మంది టేకప్ చేయడానికి రెడీగా ఉండరు. నేను ఒక చిన్న స్టోరీ చెప్పి నా సెషన్ని క్లోజ్ చేస్తాను. రైట్. ఒక్కటే విషయం ఏంటంటే, 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారట. ఒక ఆమె పేరు మీనాక్షి, ఒక ఆమె పేరు కామాక్షి. ఫస్ట్ పాప పుట్టినప్పుడు వాళ్ళు బాగా డబ్బున్నోళ్ళంట. ఎక్కువ డబ్బున్నోళ్ళు అయితే వాళ్ళకి ఏం జరిగిందంటే, రెండో పాప కొంచెం లేటుగా పుట్టింది. ఒక 9 or 6 ఇయర్స్ బ్యాక్ పుట్టేసరికి ఈ పాప ఎప్పుడైతే పుట్టిందో అప్పటికి కొంత వెనుకబడిపోయారు అన్నట్టు. పెద్ద పాపకి పెళ్లి చేసి ఆస్తి పాస్తి ఉన్న వాళ్ళకు చాలా గొప్పింటికి ఇచ్చిర్రు. రెండో ఆమెకి వచ్చేసరికి వీళ్ళు పేదరికంలో పడిపోయారు. ఒక పేద ఆయనను ఏం లేని ఆయనకు ఇచ్చిర్రు రెండో ఆమెను. తర్వాత కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఏమైందంటే, అక్క ఎప్పుడు కానీ చెల్లె ఎట్లుంది ఏం చేస్తుందని వాళ్ళకి పూట గడవడానికి కూడా లేదు. లేకపోయినా చెల్లె అభిమానంతో ఒక్కరోజు అక్కోళ్ళ ఇంటికి పోలేదు, ఏం చేయలేదు. కానీ అట్లా కొన్ని రోజులు గడుస్తున్న క్రమంలో వాళ్ళ అక్క బిడ్డకు పెళ్ళైతే అక్కడ పని చేయడానికి సర్వెంట్స్ ఎవరు లేరని చెల్లెని రమ్మంటే చెల్లెకి 2 పిల్లలు ఉంటారు. వాళ్ళు చెప్తారు అన్నట్టు, అమ్మ మాకు తినడానికి ఏమీ లేదు, నువ్వు ఎట్లా పోతావు అంటే, పెద్దమ్మల ఇంటికాడ పెళ్ళైతుంది కదా, కొన్ని స్వీట్స్ కానీ చిన్న చిన్న తినుబండారాలైనా మీకు తీసుకొస్తా, కొన్ని 2-3 వేల రూపాయలు కొంచెం మనకు గడవడానికి తీసుకొస్తా అని భర్తను ఒప్పించి అక్క దగ్గరికి పోతుంది. అక్క బిడ్డ పెళ్లిలా మస్తు పనులు చేసి అలసిపోతుంది. అక్కడ తినుబండారాలు 3 రోజులు పోతుంది. ఏవైతే స్వీట్స్ హాట్స్ అవన్నీ చేస్తారో తినంగా మిగిలినవి కొన్ని అన్ని బ్యాగులో పెట్టుకుంటుంది. వచ్చేటప్పుడు బ్యాగులో పెట్టుకుంటే లాస్ట్ రోజు అక్క నేను పోతున్నా అంటే ఆమె ఏమంటదంటే, నువ్వేం కొంట పోతున్నావు అంటే, చిన్న పిల్లలు ఉన్నారు కదా తినడానికి కొంట పోతానంటే, నీకు ఇత్తే ఉన్నది నీ దరిద్రం మాకు అంటుకుంటుంది, ఈ కొంటపోయేటి ఏవో మా పశువులకి ఎత్తే వాటికి దానన్న అవుతుందని గుంజుకొని అవమానించి మెడబట్టి బయటికి గెంటేస్తుంది. ఆమె ఏడ్చుకుంటూ అంటే, నా పిల్లలకు ఏదైనా తిండి తెస్తాం అనుకున్నా, కొన్ని పైసలన్నా తెస్తాం అనుకున్నా, మా అక్క నిన్ను అంత అవమానించింది, ఇంత ఘోరంగా చేసింది నన్ను, ఎట్లా అసలు నేను ఇక బతకద్దు అని అనుకుంటూ ఏడ్చుకుంటూ వస్తుంటే, దారిలో ఒక చచ్చిపోయిన పాము కనిపిస్తుంది. కాలు కింద పడితే ఏంటిదని చూస్తే చచ్చిపోయిన పాము ఉంటుంది. ఆ చచ్చిపోయిన పామును తలకాయ తోక తీసేసి, దీన్ని పెద్దమ్మ చేపలు ఇచ్చింది అని చెప్తా, ఆ చేపల కూరలాగా వండి పెడితే, ఈ పాము విషయంతో మేమందరం కూర వండి పెట్టి అందరం చచ్చిపోతామని ఇంటికి తీసుకొచ్చి పొయ్యి మీద
అదేదో పాత్ర పెట్టి ఆ చేప ముక్కలు ఇంత ఇంత పెద్దగా ఉన్న చేప ముక్కలు అందులో వేసి, అలా దరిద్రం ఏంటంటే ఉప్పు కారం కూడా లేని సిచ్యువేషన్ ఉన్నది. అయితే చుట్టుపక్కల వాళ్ళందరిని అరవ అడిగింది. తర్వాత నేను అవతల వాడకు పోయి కారపొడి తీసుకొస్తాను పోతుంది, భర్తను అప్పుడప్పుడు కలబెడుతుండ అని చెప్పిపోతుంది. చెప్తే భర్త కలబెడతా అంటే ఆమె బయటికి వెళ్ళిపోతుంది. భర్త కలబెడతా అంటే ఇట్లా కన్ను కన్నుమని సప్పుడొస్తుంది అన్నట్టు. సప్పుడొస్తే వీళ్ళు ఏం వేసినావు కన్ను కన్నుమని సప్పుడొస్తుందని భర్త వచ్చేసరికి ఆమె కారపొడి తీసుకొని వచ్చేసరికి అడుగుతున్నాడు, ఇందులో ఏం వేసినావు కన్ను కన్నుమంటుందంటే ఒకసారి దాన్ని లోపల గరిటె పెట్టి తీస్తే చచ్చి పడిపోయిన పాము ముక్కలు బంగారు కడ్డీలాగా మారిపోయింది. భగవంతుడు అవకాశం ఇచ్చిండు. ఆ ఒక్క బంగారు కడ్డీని బయటికి తీసి దేవుడు మాకు ఇప్పటికైనా దరిద్రాన్ని ఓడగొట్టినని ఆలోచించుకొని ఆ బంగారాన్ని కొంతవరకు అమ్ముకొని వాళ్ళు ధనవంతులు అవుతారు. ఇంకా మిగతా అన్ని అట్లనే కుండ మూత పెట్టి అట్లనే ఉంచారు. ఈ విషయం అక్కకు తెలిస్తే మా చెల్లె సడన్ గా ఎంత డబ్బున్నోళ్ళు అయ్యారు అది ఇది అని ఆలోచించుకుంటూ ఈ ఈ ముచ్చట ఆమెకు తెలిసినాక మా ఇంట్లోకి ఏమో ఎత్తుకపోయింది దొంగతనం చేసిందని వచ్చి అడుగుతుంది. అడిగిన తర్వాత పంచాయతీ పెట్టిపిస్తారు, మా చెల్లె మా ఇంటికాడ పెళ్లికి వచ్చి ధనవంతురాలనే మా ఇంట్లోకి అన్ని ఎత్తుకపోయింది అని. అయితే వాళ్ళు చూపిస్తారు మీ ధనవంతులు అవడానికి కారణం ఏంటంటే ఈ కుండ అని ఒకటి చూపిస్తారు. కుండ చూపించినాక అందులో నీకు కావాల్సిన వస్తువులు ఏమైనా ఉన్నాయా చూడు అని అక్కని అడుగుతారు. అక్క చెయ్యి పెట్టితే పెద్ద పాము బుస కొట్టినట్టు పాము కనిపిస్తుంది ఆమెకు. చెయ్యి పెట్టి చూస్తే పామే కదులుతున్నట్టు పాము బుస కొట్టినట్టు సప్పుడు వస్తుంది. భయపడి వెనకకి వచ్చింది అంతే. ఇందులో పాము ఉంది అని ఏమంటుంది. వీళ్ళకు అందులో ఏముంది తీయని చెల్లని ఏమంటే బంగారు కడ్డీలు అందులోంచి ఇచ్చింది. చూడండి వెస్టీజ్ అవకాశం కూడా మనం చనిపోదాం అనుకున్న స్టేజ్లో కూడా మన బతుకు మార్చే అద్భుతమైన అవకాశం. వెస్టీజ్ అంటే తెలియని వాళ్ళకు పాములాగా కనిపించచ్చు, వెస్టీజ్ అంటే అర్థమైన వాళ్ళకు బంగారు కడ్డీలాగా కనిపించచ్చు. అవకాశం మీ చేతుల్లో ఉంది. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన అప్లయన్స్ అందరికీ నా సెషన్ ఇంత టైం తీసుకున్నందుకు మీ అందరికీ సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. కొంచెం ఏమన్నా అటు ఇటు ఉంటే ఏమనుకోకండి. థ్యాంక్ యూ. బ్యాక్ టు మై